మీతో కలిసి పంచుకుని మాట్లాడుతూ ఈ వార్తల గురించి మనం మాట్లాడుకోవాలని అనిపిస్తోంది. నాకు అనిపిస్తోంది ఇది అబద్ధం, వాడి బాడీ కాదేమో అని ఎవరో కమెంట్ చేశారు. నిజమే బ్రో, బహుశా వాడి బాడీనో కాదో, కానీ పాకిస్తాన్ మీడియా అంటోంది మజూర్ చచ్చిపోయాడు అని. ఆ మజూర్ అజాద్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు 14 మంది చనిపోయారని పాకిస్తాన్ మీడియా చెప్పింది. మరి ఇటు మరో ఛానల్ ఏం చెప్తోంది, మసూద్ అజార్ రాసినటువంటి ఒక లెటర్ని టెలికాస్ట్ చేసి మౌలానా మసూద్ అజార్ రాసినటువంటి ఒక లెటర్ని రాసినట్టుగా చెప్పబడుతుంది. మరి పాకిస్తాన్లో ఉన్న మిగిలిన టెర్రరిస్టుల ధైర్యాన్ని నింపడానికి వీడు బతికే ఉన్నాడు అని ప్రపంచానికి చెప్పాలని అనుకుంటుందో, లేకపోతే నిజంగానే మసూద్ అజార్ ఏదైనా ఒక చిన్న గాయాలతోనో త్రుట్లోనో తప్పించుకున్నాడో మనకు తెలియదు. ప్రస్తుతానికి మనకున్న సమాచారం చనిపోయాడు అని, ఈ లెటర్లో ఉన్నది చనిపోలేదు అని. అంటే ప్రతీకారం తీర్చుకుంటాను అని భారత్ మీద సవాల్ చేస్తూ మళ్ళీ లెటర్ రాస్తున్నాడా? మళ్ళీ ప్రతీకారం ఇప్పటికే మనం పాకిస్తాన్ భూభాగం మీద మనం ఫిజికల్ కాలు పెట్టకుండా మన ఆయుధాలను పంపించి సరిగ్గా టార్గెట్ చేసి వాడి భవనానికి సరిగ్గా సెంటర్లో పెట్టి కొడితే ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ మసూద్ అజార్ లెటర్ రాశాడు అనుకుందాం, వాళ్ళ కుటుంబంలో 10 మంది చచ్చిపోయారు. ఒకవేళ పాకిస్తాన్ మీడియా చెప్తుందే నిజం అనుకుందాం, మసూద్ అజార్తో పాటు 14 మంది చచ్చిపోయారు. అదిగో వాని బిల్డింగ్. ఇప్పుడు మీకు కొన్ని దృశ్యాలు చూపిస్తాను. ఆ దృశ్యాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో, ఈ లైవ్ చూస్తున్న మీకేమనిపిస్తుందో చెప్పండి ఒకసారి. చూడండి ఒకసారి. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ మిలిటరీ చూడండి ఒకసారి. వాడు ఎవడో తెలుసా? ఇప్పుడు మీరు చూస్తుంది ఎవరో తెలుసా? మనం రాత్రి చేసిన దాడిలో గాయపడ్డ టెర్రరిస్టులు. వాళ్ళకి పాకిస్తాన్ సైనికులు వెళ్ళి వాళ్ళకి కరచాలనం చేసి, బాగున్నావా, నొప్పిగా ఉందా, దెబ్బ ఎక్కడ తగిలింది, తగ్గిపోతుందిరే, బాధపడకు లాంటి కబుర్లు చెప్తూ ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి చూడండి ఒకసారి. వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఇంతమంది చనిపోయారు, మిగిలిన వాళ్ళని ఏరి పారేస్తామని కదా చెప్పాలి, కానీ బహుశా పాకిస్తాన్ అంగీకరించేది కదా. చూడండి ఒకసారి. ఇంతకుముందు మనం చూసాం వాళ్ళ అంత్యక్రియలకు హాజరవుతున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది చచ్చిన టెర్రరిస్టుల అంత్యక్రియలకు ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి పెద్దలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలకులు, పాకిస్తాన్ పోలీసులు హాజరై నినాదాలు చేస్తూ ఉన్నారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది ఏంటి? పాకిస్తాన్లో ఉన్న పాలకులు, పాకిస్తాన్లో ఉన్న సైనికులు, పాకిస్తాన్లో ఉన్న పోలీసులు కలిసి వెళ్ళి మనం రాత్రి చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలతో బయటపడ్డటువంటి మిగిలిన టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళి, అయ్యో బాధగా ఉందా, అయ్యో నొప్పిగా ఉందా, దెబ్బ ఎక్కడ తగిలింది, తగ్గిపోతుందిలే, వైద్యం అందిస్తాంలే, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పే మాటలు మాట్లాడుతున్నారు. మసూద్ అజార్ చచ్చిపోయాడని అడుగుంటుంటారు బహుశా వీళ్ళు కూడా. మసూద్ అజార్ బతికే ఉన్నాడు, మనం ప్రతీకారం తీర్చుకుందాం లాంటి మాటలు బహుశా వీళ్ళకి చెప్తున్నారేమో. అందుకే పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఏమంటుంది, పాకిస్తాన్ కూడా ప్రపంచానికి చెప్పింది, అమెరికా కూడా ఫోన్ చేసి చెప్పింది, మాపై భారత్ దొంగ దెబ్బ తీసింది అని. చాలే మేము నమ్మేశామని అమెరికా కూడా చెప్పింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుని వెనక్కి వచ్చేశారు. పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. ఆ రెండు దృశ్యాలు చూడండి ఒకసారి. ఆ రెండో బాక్స్లో చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక 4 మెసేజ్లు అయితే నేను చదువుతాను. ఆ రెండో బాక్స్లో, మొదటి బాక్స్లో ఒకటి, చచ్చిపోయిన టెర్రరిస్ట్కి అంత్యక్రియలకు హాజరైనటువంటి పాకిస్తాన్ జనం. 2, గాయాల పాలైనటువంటి టెర్రరిస్టుకి ఆసుపత్రికి వెళ్ళి, అయ్యో దెబ్బ తగిలిందా, నొప్పిగా ఉందా, బాధగా ఉందా, పండు తీసుకో, నీకు త్వరలోనే తగ్గిపోతుందిలే ఇలాంటి మాటలు చెప్తున్నటువంటిది. ఈ 2 మాటలు వింటే మీకు ఏమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఈ ఆనంద క్షణాన్ని. ప్రభుత్వం చేసిన మన ప్రపంచం ఇప్పుడు ఆనందంతో ఉంది, పాకిస్తాన్ మాత్రం వాళ్ళ టెర్రరిస్టులు చచ్చిపోయి దుఃఖంలో ఉంది. ఇప్పుడు ఈ కామెంట్స్ కూడా, మనం అప్రమత్తంగా ఉండాలి, ఈ నా కొడుకులు నమ్మకూడదు అంటే కామెంట్ చేశారు ఒకరు. వాడు ఎలా అయితే హస్బెండ్స్ని చంపారో, వైఫ్కి బాధని ఇచ్చాడో, సేమ్ మనం కూడా వాడి ఫ్యామిలీకి అంత చెయ్యాలి అంటూ కామెంట్ చేశారు. ఎస్, మనకి పహల్గామ్ ఘటన గుర్తుంది కదా, మర్చిపోతామా? పహల్గామ్ ఘటన మర్చిపోతామా? పహల్గామ్ ఘటనే కాదు, పహల్గామ్కి ముందు ఎన్ని మారణ హోమాలు సృష్టించారు భారతదేశంలో, మర్చిపోతామా? ఒక్కడు కూడా మర్చిపోం కదా. అందుకే మనం చెప్పినటువంటి సమాధానంతో ఇప్పుడు ఈ పాకిస్తాన్ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి సానుభూతిని. గాయపడ్డ టెర్రరిస్టులకు సానుభూతిని తెలుపుతున్న పాకిస్తాన్ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీలో చూడండి. మనం ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేశాం. మనం ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి టెర్రరిస్టులను అంతమొందించామనే శుభవార్తతో పరిచయం చేశాం.
ఇప్పుడు మనం చెప్పిన ఆ వార్తతో ప్రపంచం ఆనందంలో ఉంటే పాపం పాకిస్తాన్ శోక సముద్రంలో ఉంది. అందుకే ఆ 2 బాక్సులను చూడండి. మొదటి బాక్స్లో చచ్చిపోయిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు అంత్యక్రియలు చేస్తున్నారు. వాళ్ళ కళ్ళు చూడండి ఒకసారి, వాళ్ళ కళ్ళు చూడండి, పాపం చిన్నవి చేసుకుని ఎంత బాధపడుతున్నారు. వాళ్ళు చూస్తుంటే ఏమనిపిస్తుందో, వాళ్ళ ముఖాలు చూస్తే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి నాకు. వాళ్ళకి 2D చాయిస్, సెకండ్ చాయిస్ ఇవ్వకూడదని. దెబ్బ అదుర్స్ కదా, మోదీనా మజాకానా అంటూ కామెంట్ చేశారు. ఇదంతా ఎందుకు బ్రో, పాకిస్తాన్ దేశాన్నే టెర్రరిస్ట్ దేశం, డైరెక్ట్గా వాళ్ళ ఆర్మీని కొట్టేస్తే పోలే, జై హింద్ అంటే రాసి. నిజమే బ్రో, అందరూ కూడా అలాగే ఎదురు చూస్తున్నారు కాబట్టి బహుశా త్వరలో కొట్టేస్తారేమో చూద్దాం. పాకిస్తాన్ని వదిలిపెట్టకూడదు బ్రో, నిజమే, పాకిస్తాన్ని వదిలిపెట్టకూడదు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఆపరేషన్ సింధూర్. రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరగబోతుందో చూద్దాం. పాకిస్తాన్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో చూసిన తర్వాత మరో దెబ్బ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఈ మసూద్ అజార్ బతుకుంటే మళ్ళీ చంపేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం అన్నాం కదా, ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. బతుకుంటే చంపేస్తాం, చచ్చిపోతే గొడవ లేదు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ వాళ్ళే లెటర్ రిలీజ్ చేసి తప్పు లెటర్ రిలీజ్ చేసి మసూద్ అజార్ బతుకున్నాడు అని చెప్పాలి అని అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా భారతదేశం మసూద్ అజార్ని చంపేస్తుంది, నో డౌట్. అంతేకాదు ఈ హఫీజ్ సయీద్ను కూడా చంపేస్తుంది పాకిస్తాన్. మనం స్టార్ట్ చేసాం, ఈ టెర్రరిస్టులు మనకు అప్పగించమని పాకిస్తాన్ అడుగుతున్నాం, కానీ పాకిస్తాన్ అబ్బాయి మా దేశంలో టెర్రరిస్టులు లేరంటూ ఉన్నాడు. మరి మసూద్ అజార్ మన ఫ్లైట్ని హైజాక్ చేసి కదా వీడిని పట్టుకు వెళ్ళిపోయింది. ఫ్లైట్ని హైజాక్ చేసి మసూద్ అజార్ ఆపరేషన్ ఖాందార్లో పారిపోయాడు కదా, మరి మన భారతదేశానికి అప్పగించాలి కదా వాళ్ళ టెర్రరిస్ట్. లేకపోతే ఇప్పటికీ వాడు అక్కడే ఉన్నాడు కదా, విలాసవంతమైన భవనంలో ఉన్నాడు కదా. చూసాక విలాసవంతమైన భవనాన్ని, ఒక్కసారి మీకు మళ్ళీ ఆ విలాసవంతమైన భవనాన్ని చూపిస్తాను. ఈ 2 దృశ్యాలు పాకిస్తాన్ పాలకులు బతికిన టెర్రరిస్టులకు పరామర్శ, చనిపోయిన టెర్రరిస్టులకు అంత్యక్రియలు, 2 దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మసూద్ అజార్ ఇంటిని కూడా మీకు చూపిస్తాను, మరొక్కసారి చూపిస్తాను. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎస్, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కదా ఆ దృశ్యాన్ని. అండ్ పాకిస్తాన్ చేసిన దాడి దృశ్యం, పాకిస్తాన్పై మనం చేసిన దాడి దృశ్యాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, ఎంత విలాసవంతమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఇందులో హాయిగా బతికేస్తున్నాడు. భారతదేశంపై మారణ హోమాన్ని సృష్టించి ఆ నెత్తుటి మెతుకుల్ని తింటూ వాడు ఈ భవనంలో హాయిగా బతికేస్తున్నాడు. మనం చేసినటువంటి టార్గెట్తో పైకి ఎక్కడుందో తెలుసా, భావల్పూర్లో ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.